సో మొత్తానికి అయితే ఇప్పుడే వచ్చేసాం అనమాట, అరుణాచలం రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. 1.5 కిలోమీటర్ ఇక్కడి నుంచి చెప్పాడు. సో రైట్, ఫైనల్ అయితే నేలపట్టు బర్డ్ సాంచురీ దగ్గరకు వచ్చామన్నమాట. రాకెట్ లాంచ్ చూసుకొని అటు నుంచి ఇక్కడికి డైరెక్ట్ వచ్చేసాము. సో అక్కడ రాకెట్ దగ్గర పరిచయం అయ్యారు కదా ఇద్దరు, సో వాళ్ళు నేను కలిసి వచ్చామన్నమాట ఇక్కడికి. ఓవరాల్ ఏంటంటే ఇక్కడ ఫ్లెమింగో బర్డ్స్ మొత్తాన్ని వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇక్కడ టేక్ కేర్ చేస్తారనమాట. సో ఇక్కడ కనిపించే బర్డ్స్ అన్ని ఫ్లెమింగో బర్డ్స్ అనమాట. ఫ్లెమింగో బర్డ్స్ అండ్ చాలా రకరకాల బర్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి ఏంటంటే యాక్చువల్గా నార్త్ ఈస్ట్ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తాయంట. సో ఇక్కడ ఈ ప్లేస్ అయితే టోటల్ ఓవరాల్గా బర్డ్స్ ఫోటోగ్రఫీ లవర్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్. సో ఇది వాళ్ళకి హెవెన్ అయిపోతుంది. డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఓవరాల్గా. సో ఎగ్జాక్ట్గా కనిపించట్లేదు కానీ కెమెరాలో అయితే. సో ప్లెంటీ ఆఫ్ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో చాలా అంటే చాలా బాగుంది ఏరియా అంతా. సో ఈ ఫ్లెమింగో బర్డ్స్ వచ్చేసి 1000 కిలోమీటర్స్ ఆఫ్ ట్రావెలింగ్ ఎందుకు చేస్తాయి, ఇంత దూరం ఇక్కడికి ఎందుకు వస్తాయంటే ఇక్కడ యాక్చువల్గా కంప్లీట్గా వెదర్ కన్వీనియంట్గా ఉంటుందంట. లైక్ గుడ్లు పెట్టి పిల్లల్ని చేయడానికి వెదర్ పర్ఫెక్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పులికాట్ లేక్లో చేపలు ఉంటాయి కదా, లైక్ ఫుడ్కి అన్నింటికి కన్వీనియంట్గా ఉంటుందంట. సో అందుకోసమే అక్కడ నుంచి ఇంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడ పిల్లల్ని తీసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయంట. సో దట్ ఈస్ ద రీజన్. సో డెడ్ ఎండ్లో మనకి వ్యూ పాయింట్ ఒకటి ఉందన్నమాట. సో ఈ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి ఇందాక టోటల్ అన్నీ చూసుకున్నాము. బ్రో వాళ్ళు కూడా మనతో పాటు వచ్చేసారు. సో ఇది చూసుకొని ఇటు నుంచి వాళ్ళు ఎక్కడైనా డ్రాప్ అయిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నారు. మనం ఇటు నుంచి డైరెక్ట్ వెళ్ళిపోదాం ఇక. సో అక్కడ రైల్వే స్టేషన్ డ్రాప్ అయిపోయారు మనల్లో. అటు నుంచి టువర్డ్స్ తమిళనాడు స్టార్ట్ అయిపోయాను. సో చూద్దాం, తమిళనాడు బార్డర్కి ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది. తమిళనాడు బార్డర్ దాటేద్దాం ఇప్పుడు. బార్డర్ దాటేసి నెక్స్ట్ ఎక్కడ ఒక దగ్గర పెట్రోల్ బంక్లో లేదంటే ఏదైనా టెంపుల్ చూసుకొని ఒక దగ్గర హాల్ చేసుకుందాము. హాల్ చేసుకొని యాక్చువల్గా ఫస్ట్ టోటల్ అన్ని వీడియోస్ ఏవైతున్నాయో పెండింగ్ ఉన్న వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నాయి ఇవాళ, పవర్ సోర్స్ చూసుకొని ఎగ్జాక్ట్గా. సో కంప్లీట్ వీడియోస్ అప్లోడ్ చేసేస్తే హెడేక్స్ పోతుంది. సో డైలీ చేసే వీడియోస్ ఎక్కడవుతుంది ఏమవుతుంది ఏం అర్థం అవ్వట్లేదు. సో ఇప్పుడు వెళ్ళేసి ఫస్ట్ వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసేస్తాను ఇప్పుడైతే. సో ఇది తమిళనాడు బార్డర్ చెక్ పాయింట్. ఫైనల్లీ మొత్తానికైతే తమిళనాడు ఎంట్రీ అయిపోయాం. సో ఇప్పటికీ ఒక స్టేట్ కంప్లీట్ అయినట్టు మనకి ఆంధ్రప్రదేశ్, సెకండ్ స్టేట్ తమిళనాడు. సో ఇప్పుడే ఎంట్రీ అయిపోయాం. సో చూద్దాం, తమిళనాడులో ఎక్కడన్నా ఒక 10-20 కిలోమీటర్స్ రైడ్ చేసి ఆ తర్వాత ఎక్కడైనా ఒక దగ్గర ఆగిపోయి ఎడిటింగ్ చేసుకుందాం. ఇక ఈరోజు నైట్ మొత్తం కంప్లీట్ ఎడిటింగ్ మీదనే ఉందాము. ఎడిటింగ్ అన్నీ చేసేసి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి లైవ్ వీడియోస్ వరకు రావాలి. సో డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటి నుంచి. ఇంకా బాగా డిలే అయిపోయింది ఇప్పటికే. ఇప్పటి నుంచి అలా డిలే కాకుండా ఎగ్జాక్ట్గా డైలీ ఏ డే ఆ డే వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం ఇక. సో చెన్నై 52 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మనం చెన్నైలో హాల్ట్ తీసుకుందామా లేదంటే బయట అవుట్ సైడ్లోనే తీసుకుందాం అనేది ఆలోచన చేద్దాం. కొద్దిగా సేఫ్ ప్లేస్ ఏమైనా ఉంటే అక్కడ చూసుకొని ఆగిపోతే అయిపోద్దాం. సో యాక్చువల్గా చెన్నైని స్కిప్ చేసి హైవేలో వెళ్ళిపోదాం అనుకున్నాను ముందరికి. బై మిస్టేక్ ఎట్లనో ఎక్కడో ఒక దగ్గర రోడ్ మిస్ అయిందనమాట. సో రోడ్ మిస్ అయిపోయి సిటీ లోపలికి ఎంట్రీ అయిపోయినాం. ఫుల్ హెడేక్ ట్రాఫిక్తో అవుతానంటే. మదురై 413, తిరువణమలై 575. 575 తిరువణమలై. సో మనం తిరువణమలై వెళ్ళిపోతే బెస్ట్ అనుకుంటున్నాను.
అంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, తిరువణమలై మీన్స్ అంటే అరుణాచలం అనమాట. సో అరుణాచలంని తిరువణమలై అని కూడా అంటారు ఇక్కడ తమిళనాడు వాళ్ళు. సో బెస్ట్ అనుకుంటున్నా. సో నేను కూడా ఇంకా చాలా రోజుల నుంచి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నా, బట్ ఎక్కడ అవ్వట్లేదు. సో బెస్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి అరుణాచలం. ఇవాళ నైట్ ఎక్కడైనా హాల్ట్ తీసుకుందాము, రేపు మార్నింగ్ బయలుదేరిపోదాం ఇక అరుణాచలంకి. సో వెళ్ళి అరుణాచలం దర్శనం చేసుకొని అటు నుంచి మళ్ళీ టువర్డ్స్ అరుణాచలం నుంచి మళ్ళీ కోస్టల్ లైన్కి వెళ్దాం అనుకుంటున్నా. కోస్టల్ లైన్ అంటే అరౌండ్ లైక్ ఇట్లా ఉంది కదా, పాండిచ్చేరి, రామేశ్వరం అండ్ కేరళ, అట్లా కోస్టల్ రోడ్ ఏదైతే ఉందో, సో కోస్టల్ రోడ్ మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, మ్యాక్సిమం ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ప్లాన్స్, గో విత్ ఫ్లో. సో మనం యాక్చువల్గా తమిళనాడు స్టేట్లో జల్లికట్టు కవర్ చేసుకుందాం అనుకున్నాం అన్నమాట. బట్ తమిళనాడులో జల్లికట్టు అండ్ ఆంధ్రాలో సంక్రాంతి సెలబ్రేషన్ సేమ్ ఒకే డేట్స్లో ఉన్నందుకు డేట్స్ క్లాష్ అయిపోయి మనమైతే కవర్ చేసుకోలేకపోయినాం. సో వాళ్ళ డేట్ వచ్చేసి January 29th. సో మనకి నెక్స్ట్ మంత్ మొత్తం ఫ్రీగానే ఉందన్నమాట, మనకి ఏ షెడ్యూల్ లేవు యాక్చువల్గా. సో 15 days తమిళనాడులో కవర్ చేసుకొని 15 days కేరళలో కవర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో మార్చ్లో వచ్చేసి గోవా కార్నివల్ ఉంటుంది అనమాట మార్చ్లో. సో కేరళలో కూడా ఏమైనా ఫెస్టివల్స్ ఏమో చూద్దాం, ఏమైనా ఫెస్టివల్ అంటే కవర్ చేసుకుందాం, లేదంటే గోవిత్స్లో మ్యాక్సిమం ఫెస్టివల్స్ ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేసుకుందాం అనుకునే టైంకి మనకి క్లాషెస్ ఎక్కువ అయిపోతున్నాయి. సో దట్స్ ద రీజన్ మనం గోవిత్స్లో వెళ్ళడమే బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో ఇలా క్యాజువల్గా ఏవి ఉంటే అవి కవర్ చేస్తూ వెళ్ళిపోదాం, ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఓవరాల్గా అయితే. అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం వెళ్ళే టైంకి ఫెస్టివల్ కానీ ఉంటే దాన్ని కవర్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఎక్కడైనా మంచి హాల్ట్ చేసుకోవడానికి ఒక ప్లేస్ తీసుకొని నైట్ పడుకొని రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అరుణాచలం స్టార్ట్ అయిపోదాం. సో ఫైనల్లీ మొత్తానికైతే అరుణాచలం రీచ్ అయిపోయాము. అరౌండ్ 500 kilometers వరకు వచ్చినట్టున్నాము ఇవాళ జర్నీ మొత్తము. నిన్న నైట్ అక్కడే హైవేలోనే ఒక దగ్గర సైడ్లో పార్క్ తీసుకుని హాల్ట్ తీసుకున్నాం అనమాట. సో వెళ్ళిపోయి ఫుల్ టైర్డ్ అనమాట, వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఇప్పుడైతే రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసుకుందాము, సరిపోతుంది. సో మొత్తానికి అయితే ఇప్పుడే వచ్చేసాం అనమాట, అరుణాచలం రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఫుల్ ట్రాఫిక్ అనమాట టోటల్, ఈవినింగ్ టైం కదా. అండ్ ఆల్సో ఇదే గిరి ప్రదక్షిణ అంటారు కదా, సో గిరి ప్రదక్షిణ చేయడం ఇదే రోడ్ అనమాట టోటల్ ఓవరాల్గా. దట్స్ వై టోటల్ మొత్తం వాకబుల్ వెళ్ళే వాళ్ళు కూడా ఇలానే ఉన్నారు. అండ్ ఆల్సో ట్రాఫిక్ కూడా అలానే ఉంది. సో చూద్దాం, ముందరికెళ్ళి ఎక్కడైనా పార్కింగ్ అవైలబుల్ ఉందో చూసుకొని పార్కింగ్లో వెహికల్ పార్క్ చేసేసుకొని సో టెంపుల్ దగ్గరకు వచ్చేద్దాం. మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చేసి ఇవాళ అయితే నైట్ రెస్ట్ తీసుకుందాము, రేపు మార్నింగ్ వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసుకుని దర్శనం చేసేసుకుందాం. సో ఇప్పుడైతే వెళ్ళిపోయి పార్కింగ్లో ఎక్కడైనా కార్ పార్క్ చేసుకుందాం ఇక. సో ఫైనల్లీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసి ఎండ్ కూడా చేసేస్తాను అనమాట. సో ఇక్కడ మొత్తం టోటల్ మనకి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అని ఇలా టోటల్ మొత్తం 8 లింగాలు ఉంటాయన్నమాట ఇక్కడే టోటల్ ఓవరాల్గా. సో ఈ 8 లింగాలని కంప్లీట్ దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఉన్న ఈ 8 లింగాలకి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క డిఫరెన్షియేషన్ మీనింగ్ ఉందన్నమాట. సో వాటి గురించి కంప్లీట్గా తెలుసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. సో మీకు చాలా యూట్యూబ్లో చాలా స్టోరీస్ ఉన్నాయి, ఇలా ఒకసారి విజిట్ చేసి చూడండి. అండ్ ఆల్సో దర్శనం చేసుకుంటే మాత్రం మీకు చాలా అంటే చాలా ప్రశాంతమైన మైండ్ ఉంటుంది ఇక్కడ. ఐ మీన్ చాలా ప్రశాంతంగా ఉంది అరుణాచలం మొత్తం. కంపల్సరీ ఒక్కసారైనా లైఫ్లో విజిట్ చేయాల్సిందే ఇక్కడికి. సో ఛాన్స్ ఉంటే కంపల్సరీ రండి, విజిట్ చేయండి, చాలా బాగుంది ప్లేస్ అయితే.
మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మోక్ష దర్శనం అనమాట. ఇక్కడ దగ్గరగా నేను ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే నించొని చూస్తున్నాను అనమాట. యాక్చువల్ నా వీడియో తీయడానికి ఎవరు లేకుండే, బట్ నిజంగా నమ్ముతున్నా దేవుడు ఉన్నాడు అనడానికి ఇది నిజంగా ఒక నిదర్శనం అని చెప్పాలి. ఎంత పెద్ద వాళ్ళు తెలుసా, ఎంతెంత పెద్దగా లావుగా ఉన్నవాళ్ళు అసలు ఆ చిన్న గ్యాప్లోంచి ఎట్లా వస్తున్నారో అర్థం అవ్వట్లేదు. నిజంగా అసలు సైన్స్ పరంగా అయితే అసలు ఇది పాసిబులే కాదు. బట్ అట్లాంటిది అసలు ఎలా పాసిబుల్ అవుతుందో అర్థం అవ్వట్లేదు. సో అంత చిన్న మార్గంలోంచి అసలు చాలామంది జనాలు వస్తూనే ఉన్నారనమాట అట్లా. సో ఇది మోక్ష దర్శనం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు అరుణాచలం వస్తే ఈ మోక్ష దర్శనం కొంచెం రోడ్కి రైట్ సైడ్లో ఉంటుంది. మీరు వస్తుంటే కనుక లోపల సైడ్లో ఉంటుంది, అంత కనిపించకుండా ఉంటుంది అనమాట. ఒకసారి ప్రాపర్గా చూస్తూ రండి, చూస్తూ వస్తే మీకు మోక్ష దర్శనం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మోక్ష దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. సో నాకైతే ఆసమ్ ఎక్స్పీరియన్స్, అసలు ఇక్కడ చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. సో ఇప్పుడు వెళ్ళి పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయి కార్ దగ్గరికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. 14 కిలోమీటర్స్ మొత్తం తిరిగే వరకు మొత్తం అలసిపోయాం అనమాట. సో మీకు కనుక మీరైతే వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్. ఐఎమ్ టోటల్ టైర్డ్.